గోవింద 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 గోవింద. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభాని 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 శోభాని. రక్ష మాం కృపయా కృష్ణ భవాబ్దౌ పతితం సదా. అపరాధశతం చైవ సహస్రమయుతం తథా. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. మాఘమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందగలుగుతాం. భగవద్ అనుగ్రహం, గోవిందుడి యొక్క ఆరాధన మనందరికీ ఎంతో విశేష ఫలదాయకమవుతుంది. మనమందరం కూడా భగవత్ కైంకర్యంలోనే తప్పక ఉండాలి. భగవత్ కైంకర్యం అనేటువంటిది ఎంతో చక్కనైనటువంటి అదృష్టాన్ని మనకు కలుగజేస్తుంది. ఈ లోకంలో లౌకికమైనటువంటి ఎన్నో విషయాలు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. ఆ ఆకర్షించేటువంటి ప్రతి విషయము వైపుకి కనుక మనం వెళ్ళిపోయాము అనంటే జీవితకాలము వృధా అయిపోతుంది. అలా కాకుండా మనకు వేదమాత ఏం చెప్తోందో, మన ఇతిహాస పురాణములన్నీ కూడా ఎలా జీవనాన్ని గడపమని మనకు ఉపదేశం చేస్తూ ఉన్నాయో, సద్గురువులు ఏ విధమైనటువంటి మార్గమును మనకు అనుగ్రహిస్తూ ఉన్నారో, వీటిలోనే కనుక మనం ప్రయాణం చేసినట్లయితే జీవితపు క్షణము ఏదీ కూడా వృధా కాదు మనకు. కనుక మనందరం కూడా అటువంటి ముక్తి మార్గం వైపుకు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఇదిగో ఇలా భగవంతుడికి శరణాగతి చేద్దాం. రక్ష మాం కృపయా కృష్ణ భవాబ్దౌ పతితం సదా. రక్ష మాం, గోవింద నన్ను రక్షించవయ్యా. కృపయా కృష్ణ, కృపయా కృపతో మమ్మల్ని రక్షించు గోవింద. నీవు మమ్మల్ని రక్షించాలి అని చెప్పి, నీ రక్షణ మాకు ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్పి, ఎప్పుడూ కూడా నీవు తప్ప ఇతఃపరం బెరుగమంటూ నిన్నే మేము శరణాగతి చేస్తూ ఉన్నాము, ఆరాధన చేస్తూ ఉన్నామయ్యా గోవింద.
అందుకే రక్షమాం కృపయా కృష్ణ భవాబ్ధౌ పతితం సదా. మేమందరం కూడా ఈ సంసార సాగరంలో మునిగి తేలుతూ ఉన్నాం. ఎటు పక్కకి ఈదాలో కూడా తెలియదు, ఎటు పక్కకి ఈదితే తీరము త్వరగా దొరుకుతుందో అంతకన్నా తెలియదు. భవాబ్ధౌ పతితం సదా అపరాధ శతంచైవ. ఈ భవాబ్దిలో మేము అపరాధ శతములు చేస్తున్నాం, అంటే 100. అపరాధ శతంచైవ సహస్రం అయుతం తథా. 100 తప్పులు కాదు, 1000 తప్పులు కాదు, అసంఖ్యాకమైనటువంటి తప్పులు కూడా చేసేస్తూ ఉన్నాం మాకే తెలియకుండా. కనుక మమ్మల్ని నీవు తప్ప ఇంకెవరూ రక్షించలేరు స్వామి. ఈ సంసార సాగరము నుండి బయట పడగలిగితే ఒక్క తప్పు కూడా చేయకుండా జాగ్రత్తగా ఉండగలుగుతాం. ఈ సంసారం ఏమిటో ఒక గమ్మత్తైనటువంటిది, కావాలనే తప్పులు చేయిస్తూ ఉంటుంది మా చేత. ఈ జ్ఞానం వచ్చేసరికి మనందరికీ కూడా జీవితకాలం మొత్తం అయిపోయి ఉంటుంది. కానీ ఈ కొంచెం కాస్త చిన్న వయస్సులోనే ఎంతగా ఈ శ్లోకాలు పఠించినా కూడా మనకేమో ఆ జ్ఞానము ఏదో చెవిదాకా వింటాము, నోటితో అంటాము, కానీ మనస్సుతో అర్థం చేసుకోలేము. ఇప్పుడు చెబుతున్నటువంటి ఈ మాట మనస్సుతో అర్థం చేసుకొని జీవితంలో అన్వయించుకోగలిగేటువంటి స్థితి వచ్చేసరికి అదేమిటో కానీ వయసంతా కూడా అయిపోయి అప్పటికి ఇంక ఏమి చెయ్యాలో తోచనటువంటి పరిస్థితులు ఏర్పడిపోతాయి మానవుడికి. అందుకేనయ్యా చిన్న వయసు నుండే మన వేదోక్త ధర్మము వైపుకి ప్రతి ఒక్కరిని కూడా తీసుకొని రావాలి. వేదోక్తమైనటువంటి ధర్మాచరణ యొక్క వైభవం ఏమిటో తెలుసుకోవాలి. భగవద్గీత మనకేం చెప్తోందో వినే ప్రయత్నం చేయాలి. సద్గురువులు ఎలాంటి ఉపదేశం చేస్తున్నారో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వీటిని కనుక ఆచరిస్తే చిన్న వయస్సు నుండే రామాయణ, భారత, భాగవతాది గ్రంథములను, అందులో ఉండే సారములను అర్థం చేసుకునే పరిస్థితి కనుక వస్తే అప్పుడు నిజమైనటువంటి స్థితిని మనం అందరం కూడా పొందగలుగుతాం. అందుకే అంటూ ఉన్నాం, రక్షమాం కృపయా కృష్ణ భవాబ్ధౌ పతితం సదా. నేను భవాబ్దిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నానయ్యా, నన్ను రక్షించు. అపరాధ శతంచైవ సహస్రమయుతం తథా. ఈ అపరాధ శతములను, సహస్రములను, అయుతములను కూడా నీవే పోగొట్టి మమ్మల్ని రక్షించు స్వామి అని చెప్పి మనమందరం కూడా స్వామికి శరణాగతి చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఫిబ్రవరి 4వ తేదీ మాఘమాస కృష్ణపక్ష తదియ తిథి. ఈ రోజున తదియ తిథికి అధిదేవత గౌరీ అమ్మవారు. ఈ రోజున గౌరీ అమ్మవారి యొక్క ఆరాధన జీవితంలో చక్కనైనటువంటి క్రాంతిని మనందరికీ అందజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం పుబ్బ నక్షత్రం. పుబ్బ నక్షత్రమునకు భగహ అను నామధేయము కలిగినటువంటి సూర్య భగవానుడు అధిదేవుడు. ఈ రోజున సూర్య భగవానుడి యొక్క ఆరాధన ఆయురారోగ్యాలను మనకు కలగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం బుధవారము రోజున బుధగ్రహాధిదేవత అయినటువంటి మహావిష్ణువు యొక్క ఆరాధన. ముఖ్యంగా వైఖానస ఆగమోక్తంగా తులసీదళాలతో ఈ రోజున మహావిష్ణువు యొక్క ఆరాధన మోక్షదాయకమవుతుంది అని కూడా శాస్త్రం. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని, తత్తద అధిదేవత ఆరాధనలను మనమందరం కూడా ఆచరించే ప్రయత్నం చేస్తూ ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి.
కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు కలపలోకమాతయట దయమరియే మరుదు కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు తలపలోకమాతయట దయమరియే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి ప్రపద్యేదంగిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయ ఇక్షుసారస్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయితం. ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో ఈనాడు అపార విజ్ఞాన దయానుభావం అనేటువంటి వాక్య వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకుందాం. శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడు ఎటువంటి స్వభావాన్ని కలిగినవాడు? అపార విజ్ఞాన దయ అనుభావం. అపారమంటే పారం లేనటువంటి, అవధి లేనటువంటి, మనం లెక్కించలేనటువంటి. అందువల్ల అపారమైనటువంటి విజ్ఞానం, విశేష జ్ఞానం, అపారమైనటువంటి దయ, అపారమైనటువంటి అనుభవం. అంటే భగవంతుని యొక్క జ్ఞానానికి కానీ, భగవంతుని యొక్క దయకు కానీ, భగవంతుని యొక్క అనుభవం అంటే శక్తికి కానీ అవధి లేదు అని. వేదాలు ఏం చేశాయంటే భగవంతుని గురించి తెలుసుకోవాలి, అందరికీ మనం చెప్పాలి. భగవంతుని యొక్క స్వరూప రూప గుణవిభవాన్ని తెలుసుకోవాలి, అందరికీ చెప్పాలనుకున్నది. కానీ వేదములు వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చేసాయి. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని. ఎందుకంటే అన్నీ వెళ్ళాయి, తెలుసుకోలేకపోయాయి. ఎందుకంటే ఆ భగవంతుని యొక్క స్వరూప రూప గుణ వైభవం అనేది ఎవరు తెలుసుకోలేదు. ఎత్తగా మనం తెలుసుకోలే. కాస్త తెలుసుకొని దాన్ని ఆహా ఎక్కువ ఉన్నది తెలుసుకుంటాం, కానీ ఇంతేనే తెలుసుకోవాలి. అది మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. యథా రత్నాని జలదేహన రీతిగా సముద్రంలో ఉన్నటువంటి రత్నముల సంఖ్య మనం తెలుసుకోవాలి, ఎన్ని రత్నాలు ఉన్నాయో తెలియదు. అలాగే భగవంతుని యొక్క గుణగణములు అటువంటివి. సహస్రనామంలో చెప్తారు కదండి భగవంతుని యొక్క నామాలంటే, అది మనకు మన యొక్క మనస్సుకు మన యొక్క జ్ఞానం ఏదేదో అంతవరకే. ఇషుక్షయాన్ని నివర్తంతే నాంతరిక్ష క్షతిక్షయాత్ మతిక్షయాన్ని నివర్తంతే నా గోవింద గుణక్షయాత్ అంట. అంటే ఆకాశం ఉంది, ఈ ఆకాశం పైన బాణ వర్షం, ఇక్కడి నుంచి బాణాలని అతను ఎక్కుపెడుతూ ఉంటాడు. కానీ ఇతని దగ్గర బాణాలు అయిపోయాయి కానీ ఆకాశంలో స్థలం అయిపోలేదు. ఇంకా నువ్వు ఎన్ని బాణప్రయోగం చేసినా కూడా అంతటి తట్టుకుని. అందువల్ల మన యొక్క బుద్ధిలో మన యొక్క బుద్ధి క్షీణత కానీ గోవిందుని యొక్క గుణక్షయం కాదు అంటారు. అందువల్ల అటువంటి అపార విజ్ఞాన దయానుభావం అన్న రీతిగా ఆ భగవంతుడి యొక్క గుణగణాల్ని స్వభావాన్ని మనం తెలుసుకోలేము. ఆ భగవంతుడు ఆనంద స్వరూపుడు. ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఆనందాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం పర్యంతపి సంవిశంతి ఇది అనిగిదా ఉపనిషత్తు చెప్తున్నది. అందువల్ల అపార విజ్ఞాన దయానుభవం చెప్పినప్పుడు విజ్ఞానం, దయ, అనుభావాలు అనేటువంటి
ఆ గుణాలని భగవంతుడు కలిగి ఉంటాడు. అలాగే అనుభవం అనే శబ్దానికి మనం ఏం చెప్పుకున్నా, శక్తి అని చెప్పుకున్నా, అలాగే మహిమ అని కూడా చెప్పుకున్నాం. శరణాగతులు, మనం అందరం శరణాగతులు, భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ లేరు అనేటువంటి ఒక నిశ్చయాత్మకమైనటువంటి జ్ఞానంతో మనం ఉన్నాం. శరణాగతుల యొక్క ఆర్తి అంటే ప్రార్థన. అంటే ఆ ప్రార్థన ఎప్పుడు మనం చేస్తామంటే మన వల్ల ఏమీ కానప్పుడు, నిస్సహాయ స్థితికి ఎప్పుడైతే మనం లోనవుతాం. గజేంద్రుడు అలాగే ఉన్నాడు. తనని తను కాపాడుకోలేకపోయినప్పుడు భగవంతుని ఆశ్రయించాడు. అందువల్ల ఆ నిస్సత్తువ మనల్ని ఎప్పుడైతే ఆవరిస్తుందో ఆ సమయంలో భగవంతుని మనం ప్రార్థిద్దాం. కనుక ఇక్కడ ఈ శరణాగతుల యొక్క ఆర్తిని గురించి పూర్ణంగా తెలియడానికి జ్ఞానం అనేది చక్కగా ఉపకరిస్తుంది. కనుక జ్ఞానం మనలో ఉన్నటువంటి జ్ఞానమా, యోవేత్తి యుగపత్సర్వం ప్రత్యక్షేణ సదాస్వత. ఒకే సమయంలో భగవంతుడికి అన్ని విషయాలు తెలుసు. మనకైతే ఒక సమయంలో మనకున్నటువంటి జ్ఞానం చేత ఒక విషయాన్నే మనం తెలుసుకోగలుగుతాం. కానీ ఏ పరమపురుషుడు యుగపత్ సర్వం అంటే ఆ ఒకే సమయంలో అన్నింటిని కూడా తెలుసుకోగలుగుతాడు. అదే అతని యొక్క విజ్ఞానం అన్నమాట. అందువల్ల అపార విజ్ఞానం అనే శబ్దానికి సార్వకాలికంలో, సార్వదేశికంలో సర్వవిధ వస్తు సాక్షాత్కారం. మనం ఒక విషయాన్ని మన యొక్క కళ్ళతో చూస్తూ ఉంటాం, ఒక వస్తువును మన కళ్ళతో చూస్తూ ఉంటాం, ఆ వస్తువే మనకు కనిపిస్తుంది. కానీ భగవంతుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు ఆయన ఒకే సమయాల్లో 1000 వస్తువులను చూడగలుగుతాడు, ఒకే సమయాల్లో 1000 వస్తువులను కాపాడగలుగుతాడు. కానీ మనకు అలా లేదు. అందువల్ల భగవంతుడి యొక్క అపార విజ్ఞానం అన్న రీతిగా ఆ ప్రకారంగా ఆ విజ్ఞానం, ఆ జ్ఞానం అనేది శరణాగతుని యొక్క ఇష్టానిష్టాల గురించి తెలియజేయడానికి ఒక విధమైనటువంటి గుణం అన్నమాట అన్నారు. అలాగే దయ, అపార విజ్ఞానమైనదా దయ. దయ అంటేనే కరుణ, కరుణ అంటే జాలి, జాలి అంటే కృప, కృప అంటే అనుకంప. ఎప్పుడు మనకు జాలి కలుగుతుంది, ఎప్పుడు దయ కలుగుతుందంటే ఎవరైనా కష్టపడుతూ ఉంటే అయ్యో అతను కష్టపడుతున్నాడే అనేటువంటి ఒక భావన. ఒక్క విషయం, ఒకరు కష్టపడేటప్పుడు అతని యొక్క కష్టాన్ని చూచి నీవు కష్టపడడం కాదు, అక్కడ పరదుఃఖ దుఃఖిత్వం కాదు, పరదుఃఖ అసహిష్ణుత్వం. అది మాత్రం కాదు, అతని యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికి నీ ఉపాయాలని అక్కడ పన్నాలి. అందువల్ల ఆ దయ అంటే స్వార్థ నిరపేక్షమైనటువంటి పరదుఃఖ అసహిష్ణుత్వం. స్వార్థం అంటే ఇతను కాపాడితే అతను మనకేమైనా సహాయపడతాడా అనే భావన మనకు ఉండకూడదు. అందువల్ల అలా అంటే దయా పరవ్యసనహరా, దయాన్యేషాం దుఃఖాప్రసహం అన్న రీతిగా ఉన్నది. కనుక ఆ దయాగుణం అనేది భగవంతుడికి ఉన్నది. కనుక భక్తుడు చేసినటువంటి పలు అపచారాలను లెక్కించకుండా అతడు శరణాగతి చేస్తే ఆ సమయంలో అతనికి ఒక ఆశ్వాసనం ఇచ్చి వెనుకంజ వేయకుండా తన యొక్క గుణాన్ని ప్రదర్శించారు. దేశికుల వారి యొక్క దయాశతకం అద్భుతమైనటువంటి స్తోత్రం కదా అది. అందులో శ్రీనివాసుని యొక్క దయ ఏ ప్రకారంగా ఉన్నది. అందువల్ల ఈనాడు ఇంతమంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు, లక్షలాది భక్తులు దర్శించుకుంటున్నారు అంటే కారణం ఏమిటంటే ఆ భగవంతుని యొక్క దయాగుణం. ఆ దయాదేవి భగవంతుణ్ణి ఆశ్రయించి, భక్తులందరూ కూడా భగవంతుణ్ణి ఆశ్రయించి తరించే విధంగా ఆ దయాదేవి చేస్తున్నది. కనుక ఈనాడు ఎంతమంది కోట్లాది మంది జనులు వస్తున్నారు అంటే కారణం భగవంతుల్లో ఉన్నటువంటి దయాగుణం అన్నారు. అందువల్ల ఆ దయ అనేది ఇక్కడ ఉంది. కనుక తాము చేసినటువంటి ఆ అపచారాలు ఉంటాయి, కానీ భగవంతుడు దాన్ని అంతటినీ కూడా తొలగిస్తూ ఉంటాడు. అలాగే అనుభావం, శక్తి. ఆ శక్తి అనేది ఏ ప్రకారంగా ఉంటుందంటే అఘటిత ఘటనా సామర్థ్యమైనటువంటి శక్తి అన్నమాట. ఏదైనా చేయగలుగుతాడు భగవంతుడు. పరాస్య శక్తి అని చెప్పుకున్నాం కదా. అలా అపార విజ్ఞాన దయానుభావం అన్న రీతిగా ఆ విజ్ఞానము, దయ, అనుభావం ఈ మూడు కూడా ఆ దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యందు ఉన్నది. కనుక అటువంటి స్వామిని మనం కూడా ఆశ్రయించి
శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి శోభాని, 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 శోభాని. దశావతారాల ఆనుపూర్విలో వేదాంత దేశకుల వారు బలరామావతారాన్ని వర్ణిస్తూ ఉన్నారు. ఫక్కత్ కౌరవ పట్టణ ప్రహృతయ ప్రాస్త ప్రళంబాదయ స్థాలాంకస్య తథా విధా విహృతయ స్తన్వంతి భద్రాణిన క్షీరం శర్కర ఏవ యాభిరహృతభూత ప్రభూతైర్గుణైర్ ఆ కౌమారకమస్వదంత జగతే కృష్ణస్య తా కేళయ. బలరామావతారంలో బలరాముడుగా అవతరించినటువంటి ఆ దేవదేవుడు ఎన్నో లీలలు ప్రదర్శించాడు. రారాజుగా ప్రసిద్ధుడైనటువంటి దుర్యోధనునితో పేచి వచ్చింది. ఉషాదేవి పరిణయం జరిగింది. అటువంటి పద్ధతిలోనే ఈ బలరాముని యొక్క శిష్యుడుగా దుర్యోధనుడు కూడా మంచి ప్రసిద్ధుడైనాడు. అయినా పిల్లల వివాహ విషయంలో దుర్యోధనుడితో కొంత పేచీ వచ్చి ఫక్కత్ కౌరవ పట్టణ ప్రహృతయ, కౌరవ పట్టణమైనటువంటి ఆ హస్తినాపురాన్ని తన నాగలితో యమునా నదిలో పెకరించి కలిపే ప్రయత్నం చేశాడు. అలా పెకరించి కలిపే ప్రయత్నం చేస్తే భయపడిపోయాడు దుర్యోధనుడు. రారాజు ఫక్కత్ కౌరవ పట్టణ ప్రహృదయ అలా గురువుగారిని ఆశ్రయించాడు. గురువుగారి పాదాలు పట్టుకున్నాడు. గురువుగారు కరుణించారు. అలాగే ప్రళంబాసురుని వంటి రాక్షసులను చంపాడు. శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా బాల్యక్రీడలలో ఎందరో రాక్షసులను చంపాడు, అలాగే బలరాముడు కూడా చంపాడు. బలరాముడు అంశావతారము, కృష్ణ భగవానుడు సంపూర్ణ అవతారము. తొడి తొడి కంసులు దేవకి కొడుకుల ఆర్వుర వధింప గురు శేషాఖ్యన్ పొడవగు హరిరుచి దేవకి కడుపున ఏడవది అయిన గర్భం బయ్యన్. ఏడో గర్భంలో ఉన్నాడు దేవకీదేవి కడుపులో. ఆయన ఉండాలి, కంసుడదని చంపేస్తూ ఉన్నాడు. అందుకే యోగమాయా తత్వ విలాసిని అయినటువంటి అమ్మవారిని ఆశీర్వదించాడు పరమాత్మ. దుర్గేతి భద్రకాళీతి విజయ వైష్ణవీతి చ కుముదా చండికా కృష్ణ మాధవీ కన్యకేతి చ మాయా నారాయణి ఈశాని శారదేత్యంబికేతి చ. ఇలా 14 నామధేయాలు ఆ మాతకు అలంకరింపజేసి శ్రీమన్నారాయణుడు ఆదేశించాడు, అమ్మా ఈ గర్భాన్ని సంకర్షణం చెయ్యాలి అని. దేవకీదేవి కడుపులో నుంచి రోహిణి కడుపులోకి అలా వచ్చాడు ఆ పరమాత్మ. దేవకీదేవి కడుపులో తేజరిళ్ళు దీప్త గర్భంబు మెల్లన తిగిచి యోగనిద్ర రోహిణి కడుపున నిలిచి చనియే కడుపు దిగిరంచు పౌరులు కలగబడగా. అది భాగవతం పేర్కొంటున్నటువంటి గొప్ప ఐతిహ్యం. అలా
అంశావతారంగా వచ్చినటువంటి ఈ బలరామావతారంలో కూడా ఎన్నో విశేషాలు లీలలు ప్రదర్శించాడు స్వామి. పైగా రామావతారంలో శేషుడు లక్ష్మణస్వామిగా భగవంతుని సేవించాడు కాబట్టి ఆ కృతజ్ఞతాబంధురమైనటువంటి సంస్కారంతో పరమాత్మ కృష్ణావతారంలో ఆయనకు తన అన్నగా హోదా కల్పించాడు. తనకంటే ముందు అవతరింపజేశాడు. శేషునికి శ్రీమన్నారాయణునికి అభేద్యం అని చెప్తారు సంప్రదాయజ్ఞులు. అటువంటి అంశావతార తత్వంతో వచ్చినటువంటి స్వామి యొక్క అవతారమే బలరామావతారం. పైగా క్షీరం శర్కర ఏవా. కృష్ణావతారము బలరామావతారము రెండు ఎటువంటివంటే పాలు చక్కెరలాగా కలిసిపోయినటువంటి అవతారాలు. చక్కెర లేకుండా పాలు రుచిగా ఉంటుందా? అలా అన్నదమ్ములై కలిసినటువంటి ఆ అవతారాలు బలరామకృష్ణుడు లీలామూర్తులు, లీలామానుష విగ్రహులు. కృష్ణస్యత కేళయ నాథాయైవ. ఆయన సకల జగత్తులకు నాథుడై శ్రీమన్నారాయణుడై ఆ అవతార తత్వంతో వచ్చి అంశావతారుడై ప్రకాశించాడు. ప్రళంబాది రాక్షసులను చంపాడు. అటువంటి బలరామావతారాన్ని కీర్తించినప్పుడు దేశకుల వారు నవగ్రహాల్లో 9 గ్రహాల మూర్తులు ఉంటాయి కదా, ఏ గ్రహంలోనూ వెలుగు రాలేదట. ఆ గ్రహమండలం పైన శూన్యంలో ఒక వెలుగు కనిపించింది. ఆ గ్రహాన్ని గుళిక అంటారు. గుళిక అంటే బృహస్పతి కుమారుడని, మాంది అంటే శని కుమారుడని కూడా జ్యోతిషాస్త్రం చెప్తుంది. అంటే ఈ నవగ్రహాల యొక్క ఉనికిని గమనాన్ని శాసించేవాడు ఈ గుళికుడని కూడా పెద్దలు చెప్తారు. ఎందుకంటే శుక్రమహర్దశ పట్టింది, ఎంతో అదృష్టం కలిసి రావాలి, కానీ మన ప్రాగ్జన్మ కర్మబంధాలు అడ్డుపడుతూ ఉంటాయి. వీడంత అదృష్టానికి తగినవాడు కాదు అని పరమాత్మకు అనిపించినప్పుడు ఈ గుళిక అనే గ్రహం వాడు 1 కోటి రూపాయలు మనకు ఎక్కడ రావాల్సి ఉంటే 1,00,000 రూపాయలు వచ్చేట్టు చేస్తాడు. అది తగ్గిపోతుంది. కానీ పరమాత్మ బలం అనుగ్రహం ఉంటే ఈ గుళికుడు తీసుకొస్తాడు ఆ బలాన్ని. కాబట్టి ఈ రాజులకి అటువంటి దైవానుగ్రహం కూడా కలిగింది, గుళిక అనుగ్రహం కూడా కలిగింది అని. బలరామ తత్వము బలరామావతారము అంటే కృషికి కర్మయోగానికి ప్రతీకైన అవతారం అది. ఆయన నాగలు చేతిలో పట్టుకున్నా అంటే కృషి, వ్యవసాయం, కర్మయోగము. పరమాత్మ సోమరితనాన్ని అంగీకరించడు. వీడు ఎంత నిరంతరం వ్యగ్రుడై కృషి చేస్తూ ఉన్నాడో ఆ కృషితో నాస్తి దుర్భిక్ష. అటువంటి కృషి బలం మనకు కలగాలి. ఆ కృషి ఎక్కడుంటే అక్కడ గుళికుడి అనుగ్రహం ఉంటుంది, అదే దైవానుగ్రహం అని ఈ అవతారం విశదం చేస్తూ ఉంది. కాబట్టి ఈ అవతారాన్ని కీర్తించినప్పుడు గుళికానుగ్రహం కలిగింది కాబట్టి, అదే దైవానుగ్రహంగా ఉంది కాబట్టి ఆ మహారాజులు ప్రకాశించారు గ్రహదోషాలు పోగొట్టుకొని. ఇది బలరామావతారంలో ఉన్నటువంటి వైశిష్ట్యము.